వెల్కమ్ బ్యాక్ టు మై ట్రేడింగ్ షో. ఈరోజు తేదీ వచ్చేసి 20 నవంబర్ 2025. సో ఈరోజు మన అనాలిసిస్ చూసుకుందాం. మనం నిన్న ఐడెంటిఫై చేసిన ఫేక్ జోన్కి పైన మార్కెట్ ఓపెన్ అయింది. మనం ఒకసారి లైవ్ మార్కెట్లో 26,105 దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ నుండి డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉందని పుట్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఫేక్ జోన్ ఐడెంటిఫై అయిన తర్వాత మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఖచ్చితంగా డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో హై ప్రాబబిలిటీ ట్రేడ్ ఇది. ఒకవేళ లాస్ వచ్చినా కూడా మనం 1 lakh వరకు లాస్ ఇవ్వగలవచ్చు. ఎందుకంటే 1 lakh లాస్ మనము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా 1:2, 1:3 మినిమం 2 to 3 lakh ప్రాఫిట్ బుక్ చేయడానికి అవకాశం ఉంది. లెట్స్ వెయిట్. మిత్రులారా, మన లైవ్ అనాలిసిస్ మీరు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన లైవ్ లాస్ వచ్చేసి 51,000 నడుస్తుంది. ఒకసారి అనాలిసిస్ చూద్దాము. ఇక్కడ నుండి మార్కెట్ 26,055 ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశం కనబడుతుంది. వస్తుందా రాదా అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి టైం 10:35 AM. చాలా సేపటి తర్వాత మార్కెట్ బ్రేక్ డౌన్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఈరోజు హైని టచ్ చేస్తూ కిందికి వస్తుంది. దాదాపు ఇక్కడ 26,080 ఆ రేంజ్ వరకు నాకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ లెవెల్స్ అనేటివి 26,000, మళ్ళీ ఒకసారి 26,000ని రీటెస్ట్ చేసే అవకాశం ఉంది. మనము ఇది ట్రేడ్ లాస్లో వెళ్తుంది. మనం పుట్ని హెవీగా బై చేసాం కాబట్టి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ తీసుకున్నాం. చూద్దాం, ఈ లాస్ రికవరీ చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఈ ట్రేడ్లో ముందుగా చెప్పుకున్నట్టు 1,50,000 నుంచి 1,80,000 వరకు స్టాప్ లాస్ ఉంది మనది. చూద్దాం, 1,80,000 మనము లాస్ అయితే మనం ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం. ఎందుకంటే మనం చేసే అనాలిసిస్కి విరుద్ధంగా ట్రేడ్ వెళ్తుంది కాబట్టి మనము ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. దీన్ని ఎవరు అనుకరించవద్దు. కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కొరకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మీరు తీసుకునే ట్రేడ్స్ కానీ, మీరు తీసుకునే అనాలిసిస్ కానీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తీసుకోండి. మీకు గనక మన అనాలిసిస్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కనుక చూసినట్లయితే పుట్ సైడ్ మనకు ప్రాఫిట్ ఇవ్వకపోగా మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మనం అనుకున్న అనాలిసిస్కి విరుద్ధంగా వెళ్తుంది కాబట్టి ప్లాన్ బిని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. మార్కెట్లో హెవీ బయింగ్ మూమెంటం వస్తుంది. 26,200 ఎబో మార్కెట్ వెళ్ళే అవకాశం కనబడుతుంది. కాబట్టి మన లాస్ రికవరీ అవ్వాలంటే ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ, అట్ ద మనీ 26,200. సో మన ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ 26,300 తీసుకోవడం జరిగింది. ఎక్స్పైరీకి ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా 3 days టైం ఉంది కాబట్టి మనము 26,300 కాల్ని బయింగ్ చేయడం జరిగింది. ఇంత క్వాంటిటీని మీరు హ్యాండిల్ చేయగలను అనుకున్నప్పుడు మాత్రమే, హెవీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ హై బ్రేక్ అవ్వడానికి మనకు 90% ప్రాబబిలిటీ ఉంది. ఎందుకంటే చూడండి, మన ట్రేడ్ ప్రాఫిట్లోకి వచ్చింది. ఖచ్చితంగా ఇందులో మనము ప్రాఫిట్ బుక్ చేస్తాం. దీని హై వచ్చేసి 74 దగ్గర ఉంది. లెట్స్ వాచ్. మిత్రులారా, మార్కెట్ ఏది ఏమైనప్పటికీ
26,150 బ్రేక్ చేసి పైకి వెళ్తుంది 26,200. ఎందుకంటే ఎవరైతే పుట్స్ని షార్ట్ చేశారో వాళ్ళందరి స్టాప్ లాస్లు హిట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ ఇమీడియట్గా పుట్ షార్ట్ని పొజిషన్ని అన్వైండ్ చేయడం జరుగుతుంది. సో కాల్ రైటింగ్ ఎవరైతే చేశారో అక్కడ కూడా అన్వైండింగ్ చేయడం జరిగింది. ఇదంతా ట్రాప్ జోన్ అనమాట. ఇక్కడ నిన్న ఫేక్ బ్రేక్అవుట్ జరిగింది. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు డ్రా చేస్తాను. ఒక్కసారి ఇట్లా తీసుకొని పైకి వెళ్ళే అవకాశం ఇప్పుడు కనబడుతుంది. మన వ్యూ డౌన్ సైడ్ ఉన్నప్పటికీ ఇక్కడ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనము అప్ సైడ్ మూవ్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. చూడండి, లాస్ట్ 70,000 రికవర్ అవుతుంది. దీని టార్గెట్ వచ్చేసి మనము 72, 74 ఆ రేంజ్లో మనము ఈ క్యాండిల్ టుడే హై 74 దగ్గర ఉంది. సో 72 నుంచి 74 దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేస్తే మన లాస్ మొత్తం రికవర్ అవుతుంది. వీలైతే ఇంకొక ట్రేడ్, చిన్న ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం ఈరోజు లాస్ని రికవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మిత్రులారా గమనించండి, మనం మొట్టమొదటిగా మార్కెట్లోకి ఈరోజు ఎంటర్ అయినప్పుడు బేరిష్ వ్యూతో ఉన్నాము. కానీ మార్కెట్ ప్రైస్ యాక్షన్ని చూసి టెక్నికల్ అనాలిసిస్తో మనం తీసుకున్న ట్రేడ్ తప్పని నిరూపించింది. సో వెంటనే మన లాస్ని 1,70,000 దగ్గర క్లోజ్ చేసి దానికి అపోజిట్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఇలా అవుతుందని మనకు ప్రాబబిలిటీ ఉండదు. ఎందుకంటే ఈరోజు ఫేక్ బ్రేక్అవుట్ లెవెల్స్ నుంచి లేదా ఏదైనా హెవీ రెసిస్టెన్స్ దగ్గర ఫేక్ బ్రేక్అవుట్స్ ఇచ్చినట్టే ఇచ్చి గత వారం రోజులుగా, గత నెల రోజులుగా జరిగిన ఆ లెవెల్స్ నుంచి హయ్యర్ హై బ్రేక్ అవుతూ వెళ్తున్నాయి అంటే ఖచ్చితంగా హెవీ మూమెంటం మినిమం ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్లో 100 నుంచి 150 పాయింట్లు, కనీసం 100 పాయింట్లు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా రిస్కీ అండ్ ఇంత క్యాపిటల్ని మీరు హ్యాండిల్ చేయగలము అవుట్ ఆఫ్ ద మనీలో అనుకుంటే మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. కొత్తవారు కానీ ఏదో సాధారణ ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ ఇలాంటి రిస్క్ చేయకూడదు. ఏది ఏమైనా ఆప్షన్స్లో బయ్యింగ్ అనేది హెవీ రిస్క్తో కూడుకున్నది. ఎంత ప్రాఫిట్ వస్తుందో అంత లాస్ కూడా అకౌంట్స్ బ్లో చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని, మీ సొంత టెక్నికల్ అనాలిసిస్ని నమ్మి మాత్రమే తీసుకోండి. ఎవరిని అనుకరించవద్దు. ఇది మన చివరి ట్రేడ్ కావస్తుంది. ఇందులో మనము ప్రాఫిట్ బుక్ చేసేద్దాం. చిన్న ట్రేడ్ తీసుకున్నాం. యాక్చువల్లీ అదే క్వాంటిటీ కనుక ఇది మనం ఇప్పటివరకు హోల్డ్ చేస్తుంటే ఖచ్చితంగా 5 lakhs ప్రాఫిట్ వస్తుండే మనకు. కాకుండా మన లాస్ రికవర్ అయింది కాబట్టి వదిలేసాము. సో ఇక్కడ మనము ఫైనల్గా ట్రేడ్ తీసుకొని మార్కెట్ని ఇంతటితో క్లోజ్ చేద్దాం. ఈరోజు డేని క్లోజ్ చేద్దాం. ఎనీవే చాలా ఆనందంగా ఉంది. మార్నింగ్ 1,70,000 లాస్తో ప్లస్ పాజిటివ్ 37లో క్లోజ్ అయినందుకు చాలా బాగుంది. మీకు కనుక ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మన మై ట్రేడింగ్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.